ప్రశాంతంగా ఉన్న సరస్సు దగ్గర నిలబడినప్పుడు మీరు నీటిలో ఈ విధంగా చెట్ల ప్రతిబింబాలు కనిపించడాన్ని చూసి ఉంటారు కదా. అలాగే మీరు కూడా సరస్సుకు దగ్గరగా నిలబడినప్పుడు మీ యొక్క ప్రతిబింబం కనిపించడాన్ని చూసి ఉంటారు. ఈ విధంగా నిశ్చలంగా ఉన్న నీటిలో ప్రతిబింబాలు కనిపించడానికి కారణం కాంతి పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. కాంతి ఏదైనా నునుపైన ఉపరితలాన్ని లేదా నీటి తలాన్ని తాకినప్పుడు ఆ ఉపరితలం నుంచి తిరిగి వెనక్కి మల్లుతుంది. భౌతిక శాస్త్రంలో కాంతి ఈ విధంగా వెనక్కి మల్లడాన్నే కాంతి పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని పిలుస్తాం. అయితే ఈ పరావర్తనం అనేది యాదృచ్ఛికంగా జరగదు. ఇది ఒక ఖచ్చితమైన నియమాన్ని పాటిస్తుంది. దానినే పరావర్తన నియమం, లా ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటారు. ఈ వీడియోలో మనం ఈ నియమాన్ని ఒక చిన్న యాక్టివిటీ ద్వారా స్పష్టంగా అర్థం చేసుకుందాం. అందుకోసం మనం ముందుగా ఈ యాక్టివిటీ చేయడానికి కావలసిన పరికరాలు ఏమిటో చూద్దాం. ఈ యాక్టివిటీ చేయడానికి మనకు ఒక సమతల దర్పణం, ప్లేన్ మిర్రర్, మేకులు, అలాగే మేకులు గుచ్చడానికి వీలుగా ఉండే ఒక డ్రాయింగ్ బోర్డ్ లేదా ఒక మందపాటి అట్టముక్క కావాలి. ఇక్కడ మన దగ్గర సమతల దర్పణం, మేకులు మరియు మందపాటి అట్టముక్క ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ముందుగా దర్పణాన్ని అట్టముక్కపై 90 డిగ్రీల కోణంలో అంటే నిటారుగా ఈ విధంగా నిలబెట్టాలి. ఆ తర్వాత మేకులను తీసుకొని దర్పణానికి ఒక వైపున 2 మేకులను అట్టముక్కపై లంబంగా గుచ్చాలి. ఈ 2 మేకులు వంకర లేకుండా ఒకే సరళ రేఖ మీద ఉండేలాగా చూసుకోవాలి. సరే, ఇప్పుడు దర్పణానికి రెండో వైపు నుంచి ఆ మేకుల ప్రతిబింబాలను దర్పణంలో చూస్తూ వాటికి ఖచ్చితంగా సరళ రేఖలో ఉండేలా మరో 2 మేకులను అట్టముక్కపై గుచ్చాలి. అంటే మీరు చూస్తున్న వైపున్న 2 మేకులు, దర్పణంలో కనిపిస్తున్న 2 ప్రతిబింబాలు, ఈ 4 ఒకే సరళ రేఖలో ఉన్నట్లు మీకు కనిపించాలి. ఇక్కడ ఒకే సరళ రేఖలు ఉన్న ఈ 4 మేకులలో 2 దర్పణం ముందున్న నిజమైన మేకులు, మరో 2 అటువైపు ఉన్న మేకుల ప్రతిబింబాలు. ఇక్కడ మనకు ఒక ప్రతిబింబమే కనిపిస్తున్నప్పటికీ ఇంకొక మేకు యొక్క ప్రతిబింబం దీని వెనకాల ఉండి అది మనకు కనపడటం లేదు, కానీ అది కూడా ఉంటుంది. సో ఈ విధంగా 4 మేకులను ఒకే సరళ రేఖలో ఉంచి ఆ తర్వాత చాలా జాగ్రత్తగా ఈ 4 మేకులను తీసేసి ఆ స్థానాలను పెన్సిల్ లేదా మార్కర్తో ఈ విధంగా చిన్న చిన్న వృత్తాలుగా గుర్తించండి. తరువాత అట్టముక్కపై మనం గుర్తించిన బిందువులను కలుపుతూ ఎడమవైపున్న బిందువుల గుండా ఒక రేఖను, కుడివైపున్న బిందువుల గుండా మరో రేఖను గీసి దర్పణ తలానికి కలపండి. ఈ 2 రేఖలు దర్పణాన్ని తాకిన బిందువు వద్ద ఉపరితలానికి 90 డిగ్రీల కోణంలో ఒక లంబరేఖను గీయాలి. దీన్నే మనం లంబం, నార్మల్ అని అంటాం. ఇప్పుడు కోణమానిని తీసుకొని ఈ లంబంతో మన రేఖలు చేస్తున్న కోణాలను కొలుద్దాం. మనం జాగ్రత్తగా చూస్తే కుడివైపు గీసిన రేఖ లంబంతో సుమారు 35 డిగ్రీల కోణం చేస్తోంది. అదేవిధంగా ఎడమవైపు రేఖ కూడా దాదాపు 35 డిగ్రీల కోణమే చేస్తోంది. చూశారు కదా, ఈ 2 కోణాలు సమానంగా వచ్చాయి. మనం మేకులు గుచ్చడంలో ఏమైనా చిన్నపాటి తప్పిదాలు జరిగితే విలువల్లో స్వల్ప తేడాలు రావచ్చు, కానీ ఖచ్చితత్వంతో ప్రయోగం చేస్తే ఈ 2 కోణాలు ఎల్లప్పుడూ సమానంగానే ఉంటాయి. ఇక్కడ దర్పణం మీద పడిన కాంతి కిరణం లంబంతో చేసే కోణాన్ని పతన కోణం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని, దర్పణం నుండి పరావర్తనం చెందిన కిరణం లంబంతో చేసే కోణాన్ని పరావర్తన కోణం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటారు. పరావర్తన నియమం ప్రకారం పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. అంటే పరావర్తన నియమం, లా ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నమాట. ఈ విషయాన్ని మనం ఒక లేజర్ లైట్ సహాయంతో మరింత స్పష్టంగా నిరూపించవచ్చు. చూడండి, ఇక్కడ నేనొక లేజర్ కాంతి పుంజాన్ని సమతల దర్పణం మీద పడేలా చేస్తే అది ఏ విధంగా కాగితం మీదకు పరావర్తనం చెందుతోందో మనకు కనిపిస్తోంది కదా. ఆ కాంతి మార్గంలో పతన కిరణం, పరావర్తన కిరణం మరియు దర్పణ తలానికి
లంబాన్ని గీసి కోణాలను కొలిస్తే ఇక్కడ కూడా పతన కోణం పరావర్తన కోణానికి ఖచ్చితంగా సమానంగా రావడం మీరు చూస్తారు. ఇదే పరావర్తన నియమం, లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే భూమి మీదైనా లేదా విశ్వంలో మరెక్కడైనా సరే కాంతి ఎల్లప్పుడూ ఈ పరావర్తన నియమాలను ఖచ్చితంగా పాటిస్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా పతన కోణం పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది.